విశాఖ స్టీల్ మీద మీకేమనిపిస్తోంది ప్రసాద్ రెడ్డి గారు? అంటే గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ప్రైవేటైజేషన్ అనేది నిస్సిగ్గుగా అనండి, లేకపోతే వాళ్ళ పాలసీ ఏంటంటే ప్రైవేటైజేషన్. ఇప్పుడు విశాఖ ప్రైవేటైజేషన్ ముందే మనకి యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రైవేట్ చేసినాయి. మనకి టెలికాం రంగాన్ని ప్రైవేటైజ్ చేశారు. ప్రైవేటైజ్ చేసినప్పుడు అనేక కన్సెషన్స్ ఇచ్చారండి ప్రైవేట్ కంపెనీలకు. ముందు అసలు బిడ్డింగ్ లీజ్ అమౌంట్ కూడా పే చేయకుండా కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది వాజ్పేయి ప్రభుత్వం. కొన్ని వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు. అది ఏంటంటే టు ఎంకరేజ్ ప్రైవేట్. ఇంకొక పాయింట్ మీరేమనుకోవచ్చు, ఈ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అటువంటి మీకు బాగా తెలుసు కదా, దాంట్లో 44 నిన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నారు 44,000 కోట్లు కేంద్రం ఇచ్చి ప్యాకేజీ లెక్క, ఆ తర్వాత 17,000కో ఎంతకో టాటా వాళ్ళకి ఇచ్చేసిందంట. అట్లాగే విశాఖ స్టీల్కి ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ కూడా దాన్ని ఏదో పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఎత్తుకుపోతారు చూసారా, ఆ రకంగా చేస్తున్నారా అనేటువంటి భావన కలుగుతూ ఉంది. అంటే పోనీ వీళ్ళు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎస్ మేము ప్రైవేటైజ్ చేస్తాం అని చెప్పుంటే తప్పేం కాదు, వాళ్ళకి హక్కు ఉంది. అప్పుడేమో విశాఖ హక్కు ఆంధ్ర హక్కు సెంటిమెంటు జగన్ ఇచ్చేయబోతున్నాడు అని చెప్పారు. ఇప్పుడు కుమారస్వామి గారు ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు, జగన్ ఆపాడని. దీని మీద ఈ ప్యాకేజీ కూడా అదే తరహాలో ప్రైవేటైజేషన్ దారి తీస్తుందా? అదంటే ఇప్పుడు విశాఖ అంటే లస్తాలతో ఉన్నది, దానికి బాండ్ అవి వెనక్కి తీసుకోవాల్సిందంటే అప్పును తీర్చేస్తుంది. అప్పు తీర్చేయడం వల్ల కొత్తగా దీనికి ఉపయోగపడేది ఏం లేదండి. నిజానికి విశాఖ ఉక్కును పెళ్లి కూతురులాగా మళ్ళీ ముస్తాబు చేసి ప్రైవేట్ వాడికి కట్టబెట్టడానికి ఇది ప్లాన్ అని నేను కూడా అనుకుంటున్నాను. కార్మిక సంఘాలు కూడా అదే అంశాన్ని గుర్తించాయి. క్రమంగా ముందు లేకపోయినా కానీ ఏదో ఒక ఇస్తున్నారు కదా సహాయం అని. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎఫిషియెంట్ CEO నియమించాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు ఎఫిషియెంట్ కాదనా? ప్రభుత్వము తన ఇన్ఎఫిషియన్సీ వల్ల వాళ్ళు సరిగ్గా నడపలేకపోతున్నారు, కానీ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఇన్ఎఫిషియెంట్. అలాగే క్యాప్టివ్ మైన్స్, దేశంలో అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకి క్యాప్టివ్ మైన్స్ ఉంటే ప్రధానమైన డిమాండ్ పక్కకు జరిపేసి వీళ్ళు అప్పులు ఇస్తున్నాము, మీకు ఇవి ఇస్తున్నాము, అవి ఇస్తున్నాము అని చెప్పడం ఏంటంటే మోసగించడం. ఇది మోసగించడం. BSNL ఎలాగ ముంచేశారో అలా విశాఖ ఉక్కును కూడా ముంచేస్తారు. అలాగే ఎయిర్ ఇండియాని ఎలాగ ప్రైవేటైజ్ చేశారో దీన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తారు. ప్రైవేటైజ్ చేసే ముందు కొన్ని సర్దుబాట్లు చేసి దాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రైవేటైజ్ చేయడానికి. విమాన సంస్థలు నాశనం చేసినట్టే దీన్ని కూడా తప్పకుండా నాశనం చేస్తారు. ప్రైవేటు కంపెనీలు భారీగా నష్టాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అనేక కంపెనీలు మనకి కింగ్ ఫిషర్ లాంటి విమాన సంస్థలు పెట్టారు. వాళ్ళు ప్రభుత్వాలకు టోపీ వేశారు, బ్యాంకులకు టోపీ వేశారండి. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ పేరుతో ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రజల డబ్బునే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా జరిగింది, రుణం ఇచ్చింది, అది ప్రజల డబ్బు ఇచ్చారు. దానివల్ల ప్రైవేటైజేషన్ ఆపేస్తామని ఎక్కడ స్పష్టత లేదు. అసలు దానికి ప్రైవేట్ మైన్ ఇస్తే, క్యాప్టివ్ మైన్ ఇస్తే సమస్య పరిష్కారం అయింది. దాన్ని వదిలేసి మిగిలిన 11,000 ఇచ్చాము, 12,000 ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దానికి డ్రెస్సింగ్ పైన బాగా చేయగలదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ పార్ట్నర్ గా ఎంచుకుంది. చాలా మంది ఉన్నారు కదా చంద్రబాబు సపోర్ట్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు మన అంటే లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అసెట్స్. పబ్లిక్ అంటే ప్రకృతి వనరులు మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి, గుజరాత్ వ్యాపారులకో లేకపోతే ఇంకా ఉత్తరాది వ్యాపారులకు చేయడానికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న వ్యూహం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయిపోతుందని నేను నమ్ముతున్నాను. రైట్. కృష్ణారెడ్డి గారు ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. అభినయ్ గారు, మీకు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు బటన్ నొక్కటం ఎవరైనా నొక్కుతారు, మూలన ముస్లిం కూడా నొక్కుతారని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ముస్లింకు ఉన్న శక్తి కూడా లేదు, బటన్ నొక్కే శక్తి కూడా కోల్పోయింది ఆయన. కోల్పోయాడా? అయితే ఈ మానసిక పరిస్థితి కూడా క్రమేణా దిగజారుతుందండి ఆయనకు. అదే ఈ స్టేట్మెంట్ చదివినిపించా కదా, ఒకరిని చంపితే వారు చూస్తూ ఊరుకోరంట, ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారని చెబుతున్నాడు ఆయన. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి గవర్నమెంట్లు ఎందుకు, పోలీస్ వ్యవస్థ ఎందుకు? పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కాపలా గాయటానికేనా? ఇదేంది విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. రైట్, అంతే కదా కృష్ణారెడ్డి గారు? రైట్, ఓకే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వ్యతిరేకించింది, ఇందిరాగాంధీ ఉక్కు ఫ్యాక్టరీని వ్యతిరేకించడానికి కథ చెప్తుందండి. ఇందిరాగాంధీ ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారు, నీలం సంజీవరెడ్డి గారు, మది చెన్నారెడ్డి, మన అమృతరావు గారు నిరాహార దీక్ష చేస్తే 53 రోజులు 54 రోజులు
బ్రహ్మానంద రెడ్డి గారు హ్యాండిల్ చేసి ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చారన్న విషయాన్ని మర్చి ఇందిరాగాంధీ వ్యతిరేకించింది. వీళ్ళేమో దాన్ని ఉద్ధరిస్తున్నారంట, ప్రైవేటైజ్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, నాకు తెలిసి ఇది ఉద్ధరిస్తున్నారు. శంకుస్థాపన చేసింది కూడా ఇందిరాగాంధీ గారే కదా, శంకుస్థాపన చేసింది కూడా. అవునండి, మరి అదేంటి, ఎవరు చెప్పారు అమ్మా ఇందిరాగాంధీ చేస్తారండి, విషయాలు చెప్పరు. అదే మీ మీడియా కూడా ఈ విషయాలు చెప్పట్లేదు, అసలు వాస్తవ విషయాలు చెప్పకుండా ఏంటంటే చర్చిస్తుందండి. ఉదాహరణ ఇక్కడ అప్రస్తుతమైన కూడా చెప్తాను. నాగార్జున సాగర్ ఎవరు కట్టారంటే ఇందిరాగాంధీ కట్టింది, నెహ్రూ కట్టారంటారు. నాగార్జున సాగర్ ప్రతి రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి. నీలం సంజీవరెడ్డి గారు వీళ్ళందరూ, శ్రీశైలం మరి ఈయన జలగల వెంకటరావు గారు, ఆ విషయం ఎక్కడ మీడియాలో చర్చకే రాదు. ఏం చేద్దాం మరి. రైట్, డామినేట్ మీడియాలో రాలేదు, మీడియానే చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్పగలను. నాకు అవకాశం ఉన్న మేరకు పాత విషయాలు చెబుతూనే ఉంటానండి. మీరు పోరాడుతున్నారు ఖచ్చితంగా. రైట్, ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇది 21లో స్టార్ట్ అయినప్పుడు చర్చ సభలో దాని మీద సుదీర్ఘమైన చర్చ జరగటం, తీర్మానం ఆ సందర్భంలో ఉండటం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు కుమారస్వామి గారు కూడా ఆ రోజు గనుల శాఖ మంత్రిగా దాన్ని ఎండార్స్ చేస్తూ జ్ఞాపకం చేసిన సంగతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ తనకున్నటువంటి సమయంలో దాన్ని ఆపగలిగారనేది ఈరోజు ప్రజలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఏదో ఒక 10,000 కోట్లు 11,000 కోట్లు శాంక్షన్ 40,000 కోట్లు అప్పు ఉందన్నట్టుగా దానికి వీళ్ళేదో భుజాలు చచ్చుకుంటున్నారు. దేనికోసం వచ్చింది ఆ 11,000 కోట్లు అనేది రివైవ్ చేయటానికా? దీన్ని మేము ప్రైవేటైజేషన్ కానికుండా చేసాం, మాకు మాట ఇచ్చాడు, ఈ 11,000 కోట్లు దీన్ని రీఆర్గనైజ్ చేయడానికి మేము వాడుకుంటున్నాం అని చెప్పగలరా? చెప్పే పరిస్థితి. దాదాపు 40,000 కోట్ల పైగా ఉంటే ఆ అప్పుని కొంత మేరకు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్పించి ఈ కొత్తగా ఇచ్చినటువంటి అమౌంట్ ఏ రకంగానూ దానికి ఉపయోగపడదు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుండేవారు, దీనికి క్యాప్టివ్ మైన్స్ అనేది లేదు, దానికి మనం చూపడాల్సిన అవసరం ఉంది, దీని అవసరమైతే స్టేట్ గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తామని కూడా ఆయన చెప్పినటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆ దిశగా ఈ గడిచినటువంటి 7 నెలల కాలంలో ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్గా ఒక మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి నుంచి నిన్న దాని మీద దాదాపుగా ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని బెదిరించేటువంటి ధోరణితో మీ తాట తీస్తాం, మీ సంగతి చూస్తాం, మీ పిచ్చి వేషాలు వేయవాకండి, మాకు తెలుసు మీ సంగతి అనేటువంటి ధోరణితో ఆ 11,000 కోట్లు తీసుకురావడం చాలా పెద్ద సక్సెస్ లాగా వాళ్ళు చెప్పుకుంటూ అక్కడున్నటువంటి ఆ సంఘ నాయకులు ఎవరైతే వాళ్ళ బాధలు తెలిసినటువంటి వాళ్ళు ఇది ఈ రకంగా వెళ్తుంది, దీనివల్ల దీనికి ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తా ఉంటే వాళ్ళని కూడా ఆ రోజు మీ తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి విధానమే ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఇందాక మీరు చెప్పారు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఎక్కువ అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఆయన మాట్లాడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు ఏది కూడా ప్రత్యేకంగా స్టీల్ విశాఖ స్టీల్ని వాళ్ళు కోరుకున్నట్టుగా సెయిల్లో కలిపేటువంటి విధానమే సరైన విధానం. ఎవరో దేనికోసం చేసినా అంతిమంగా దాన్ని సాధించుకోవాలి. క్యాప్టివ్ మైన్స్ని తీసుకొచ్చి ఇస్తేనే అది సర్వే అవుతుంది. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి తప్పించి ఇది మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఏదో చెప్పి భుజాలు తెచ్చుకొని సమయం వృధా చేయొద్దని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను.